असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం హిందూ ధర్మం అతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం సమతా బహుళత్వాలతో సుప్రతిష్ఠితం సమతా బహుళత్వాలతో సుప్రతిష్ఠితం ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం హిందూ ధర్మం అతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం। నిన్న ఒక భారీ లక్షల మందితో సభ జరిగింది. ఒక హిందూ సంస్థగా వారు కూడా ఉన్నారు, మా అధ్యక్షులు. ఈ విషయాలు నేను ప్రస్తావించాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా చాలా లక్షల మంది సభకు వచ్చారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు, మంచి విషయమే. కానీ చాలా అస్పష్టమైనటువంటి నినాదాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అనుకూలమైనవి ఉన్నాయి. నాకు తెలిసి సభలు పెట్టక్కర్లే, మీరు కావాల్సిన చట్టం కూడా తెచ్చుకోగలుగుతారు మీరు. కానీ చేశారు, మంచి పనే, దాన్ని కూడా నేను తప్పట్టట్లే. దాంట్లో దేవాలయాలన్నింటి కూడా హిందువులకు వదిలిపెట్టండి అన్నారు. నేను ఆశ్చర్యపోయిందంటే దేవాలయాలను ఇప్పటిదాకా ముస్లింలు క్రిస్టియన్లు ఎవరు పట్టుకుని ఉన్నారా? దేవాలయాలు ప్రభుత్వాలు పట్టుకుని ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో హిందువులే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారును నరేంద్ర మోడీ గారు నాకు తెలిసి హిందువులే. ఈ దేశంలో హిందువులే ప్రధానంగా ఉన్నారు. ప్రభుత్వం వదిలిపెట్టడానికి వారి ఉద్దేశం కావచ్చు, అది కూడా అభ్యంతరం వ్యక్తం చేయట్లేదు. కానీ హిందువులకు వదిలిపెట్టండి, ఎవరికి వదిలిపెట్టాలి? ఎవరైనా ఉన్నారు అలాగా? వెనక్కి వెళ్ళి చూస్తే కనుక ఈ వారెవరో స్వామివారు క్లియర్గా చెప్పారు. మీరు కూడా వెళ్ళి అడగచ్చు. ఏ ఒక్క ఆలయానికి పురాతన ఆలయానికి మీరు వెళ్ళినా ఈ ఆలయం కట్టి కొన్ని వందల సంవత్సరాలు అయితే మీరు వెళ్ళి అడగండి ఎవరు పెట్టారు. ఎవరో రాజుగారు, ఎవరో జమీందారు గారు, ఎవరో భూస్వామి గారు, ఎవరో మఠస్థులు, ఎవరో మహాత్ములు ఎవరో పెట్టారు. ఎవరు నిర్వహించారు దీన్ని అప్పటిదాకా? మీరు వెనక్కి వెళ్ళి చూస్తే 100 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం మనలో అత్యధిక హిందువులు ఆ గుళ్ళలోకి వెళ్ళలేరు. వాళ్ళని బయట నిలబెట్టారు. ఇది వాస్తవమా కాదు? వైకం సత్యాగ్రహానికి 100 సంవత్సరాలు అయితే నేను రవీంద్ర భారతిలో వెళ్ళి మాట్లాడాను. దాని మీద రాశాను. నేను వైకం సత్యాగ్రహం నిర్వహించినటువంటి నేలకు నేను వెళుతున్నాను, గర్విస్తున్నాను. నేను కేరళ వెళ్ళి మొన్న చెప్పాను నారాయణ గురు ఓపెన్ యూనివర్సిటీలో. వైకం సత్యాగ్రహం సుప్రసిద్ధమైన సత్యాగ్రహం. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే వైకం సత్యాగ్రహం వైకం దేవాలయంలో ప్రవేశం గురించి జరగలేదు. మీరు గమనించాలి. దేవాలయం చుట్టూ రోడ్లు ఉన్నాయి. 1 రోడ్డు, 2 రోడ్డు, 3 రోడ్డు, 4 రోడ్డు. ఈ రోడ్డు దాకా పలానా కులస్తులు రావచ్చు, ఈ రోడ్డు దాకా పలానా కులస్తులు రావచ్చు, ఈ రోడ్డు దాకా పలానా, ఈ రోడ్డు కాదు ఎక్కడికి మీరు రావడానికి, ఈ ఊర్లోకి రావడానికి వీలేదని కొంతమంది కులాలు బయటే ఉండాలి. ఇది పరిస్థితి. వాళ్ళు అయ్యా మేము ఈ 2 రోడ్లోకి వస్తామని ఉద్యమం చేశారు. వాళ్ళు దేవాలయం గురించి కాదు, సుప్రసిద్ధమైన ఉద్యమం. గాంధీ గారు, పెరియారు, మహానుభావులంతా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఎంత పెద్ద చారిత్రకమైన పోరాటం అది. 100 ఏళ్ళు అయింది ఆ పోరాటం. మేము సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే ఆ రోజు ఆలయ ప్రవేశం డిమాండ్ పెట్టే పరిస్థితి లేదు వాళ్ళకి. వాళ్ళు చెప్పారు ఆ విషయాన్ని, ఆలయ ప్రవేశం డిమాండ్ ఇప్పుడు మేము పెట్టమని. గాంధీ గారు చెప్పారు ఇప్పుడు వద్దు, ఆ డిమాండ్ కాదు. అదంటే ఇది పోతుంది, అసలు ఇది రాదు. రోడ్డు గురించి పోరాడాం, తర్వాత ఆలయం. ఇవాళ ప్రతి ఆలయం దగ్గర మీరు ఎంక్వైరీ చేస్తే ప్రతి ఆలయం దగ్గర ఇట్లాంటి పోరాటాలు జరిగితే మనం లోపలికి వెళ్ళాం. నేనంటాను మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తే మళ్ళీ ఆ పరిస్థితి రాదు అనేటువంటి ఒక స్పృహ, ఒక హామీ, ఒక గ్యారంటీ ఉన్నటువంటి వ్యవస్థ ఏమైనా ఉన్నదా? ఆలయాలు ఎవరు లాక్కున్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు, కానీ ఆలయాల్ని మెజారిటీ ప్రజల నుంచి లాక్కున్నటువంటి వ్యవస్థల విషయం మాట్లాడలే. ఈ ఆలయాలన్నీ కూడా నన్ను కఠినంగా మాట్లాడుతున్నందుకు క్షమించండి, అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. మొన్నటిదాకా ఎన్ని ఆలయాలు బీసీలు ఎస్సీల చేతిలో ఉన్నాయో నాకు తెలియదు. ఈ సమాజంలో బీసీలు ఎస్సీలు 70% ఉన్నారని, 80% ఉన్నారని మర్చిపోకూడదు. మనం 20%, 10% ప్రజల చేతుల్లోనే ఆలయాలు ఉన్నాయి.
మిగతా 80% మందికి ఎంట్రీ లేదు మొన్నటిదాకా. ఇప్పుడు ఈ 80% ప్రజలు ఎంట్రీ సాధించుకోవడానికి చేసినటువంటి పోరాటంలో గాంధీ గారు ఉన్నారు, పెరియార్ ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు, 100 మంది ఉన్నారు. ఇగో ఇక్కడ ఉన్న మహానుభావులు అందరూ ఉన్నారు, కానీ నువ్వు లేవు. మీ 100 ఏళ్ల సంస్థ ఒక్క పోరాటం చేయలేదు. నో వేర్. ఈ కింది కులాల యొక్క అభివృద్ధి గురించి, వాళ్ళ హక్కుల గురించి ఏ రోజు నువ్వు పోరాడలేదు. పైపచ్చి వాళ్ళకి ఏదైనా అభివృద్ధి జరిగితే అడ్డవచ్చావు. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మండల కమిషన్ వస్తే రోడ్ల మీద వచ్చింది ఏబీవీపీ వాళ్ళు వద్దు అని. ఈ పోరాటాలన్నింటికి హిందూ కోడ్ బిల్లుకి ఎవరు అడ్డం వచ్చారు అది కూడా మాట్లాడతాం మేము. మా మతంలో ఉండడానికి వీల్లేదని అప్పుడు ఇవే ఆర్గ్యుమెంట్స్ చేశారు. ఏది ప్రోగ్రెసివ్, ఏది రియాక్షన్ అని మర్చిపోతున్నాం మేము. ప్రభుత్వం జోక్యం ఉండాలని మేము అంటలే. హిందూస్ ఫర్ ప్లూరలిటీ ఈక్వాలిటీ యొక్క ప్రధాన కార్యదర్శిగా నేను చెప్తా ఉన్నాను. ప్రభుత్వాలు, ఈఓలు, అధికారులు, ఐఏఎస్లు వారు ఎవరో వచ్చి పెత్తనం చేస్తే మాకు కష్టంగా ఉంది. వివిఐపి దర్శనాలు కష్టంగా ఉన్నాయి. రాజకీయ నాయకుల జోక్యం కష్టంగా ఉంది. అంగీకరిస్తాం మేము విషయాలు. ఈ లోపాలను పరిహరించడానికి మనం మాట్లాడదాం. దాన్ని మాట్లాడదాన్ని నేను అంటలే. ఈవెన్ ప్రభుత్వ దేవాలయాలని పట్టు వదిలిపెట్టి దేవాదాయ ధర్మాదాయ మరెవరికైనా ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ వ్యవస్థలో మేము ఖచ్చితంగా ఏదైతే అందరి హిందువులకి సమానమైన హక్కులు ఉంటారో అవి కాపాడబడేటువంటి వ్యవస్థ గురించి రూపకల్పన చేసేటువంటి ఆలోచన చేయాలి. అది లేకుండా ఉంటే కనుక ఈ పోరాటం ఎటువైపు వెళ్తుందో తెలియని విధంగా వెళ్తూ ఉంది అని చెప్తా ఉన్నాను. మరొక ప్రమాదకరమైన సంకేతాన్ని కూడా నేను మాట్లాడాలనుకుంటాను. మాట్లాడబోతే ప్రమాదం తప్పవుతుంది. కాబట్టి నేను అక్కడ భారతమాత బొమ్మ పెట్టారు. భారతమాత అష్టకం, భారతమాత యొక్క స్తుతి, భారతమాతకి దాన్ని ఏమంటారు హారతి ఇచ్చారు. ఆ భారతమాత చేతిలో 3 రంగుల జెండా లేదు. ఆ భారతమాత చేతిలో కేవలం కాషాయ జెండా మాత్రమే ఉంది. కాషాయ జెండా పట్టుకున్నాడు భారతమాత ఎలా అయిందో నాకు తెలియదు. ఆవిడకి సింహం ఉందా, ఆవిడ దేవత రూపంలో ఉందా, హిందూ దేవత అవేం అడగట్లేదు నేను. కనీసం జెండా 3 రంగులు తెలియదు కదా అంటాను నేను. ఇదే పని ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ చేస్తే మీరు అంగీకరిస్తారా? వాళ్ళు భారతీయులే కదా. ఎవరైనా ముస్లిం, క్రిస్టియన్ ఒక ఆకుపచ్చ జెండా ఉన్నటువంటి ఓ బొమ్మ పెట్టి ఇది భారతదేశం, ఇది భారతమాత, వాళ్ళకి మళ్ళీ బొమ్మలతో వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి పోయి జెండా పెట్టి అడిగారు అనుకోండి, అదిగో పాకిస్తాన్ జెండా పెట్టాడంటావు నువ్వు ఆకుపచ్చ కలర్ చూడంగానే ఫస్ట్. దురదృష్టం ఏంటంటే పాకిస్తాన్ జెండా మీద ఉన్న సింబల్ ముస్లింల యొక్క పవిత్ర చిహ్నాల్లో ఒకటి. మన ఓం ఎలాంటిదో, స్వస్తిక్ ఎలాంటిదో అలాంటిది. పాపం వాళ్ళ చంద్రుడి నక్షత్రం. అందుకని అందరూ వాడతారు. వాళ్ళు వాడగానే వీడు పాకిస్తాన్ జెండా అంటాడు. వాడు జెండా తీయడం లేదు. భారతమాత చేతిలో కాషాయ జెండా పెట్టడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అటు ఇటుగా 30-40 కోట్ల మంది ప్రజానికాన్ని భారతీయులు కాకుండా ఇది మీ మాత కాదని మీరు చెప్పదలుచుకుంటే దానికి అటువంటి వేదికను మీరు ఉపయోగిస్తుంటే మీరు చాలా తప్పు చేస్తున్నారు. యూఆర్ ఎలినేటింగ్ పీపుల్. భారతీయులు కాదని మీరు చెప్తున్నారు. ఇలా చేయమని, ఇలా విద్వేషంతో తలుపులు వేసేయమని, ఈ విధంగా అసహనంతో వ్యవహరించమని హిందూ మతం చెప్పడం లేదు. హిందూ మతం ఎవరికీ తలుపులు పోయడం లేదు. ప్రపంచమంతా చేతులు చాచి ఆహ్వానించింది. ఇంకొక విషయాన్ని ఇన్కల్కేట్ చేస్తుంది ఏమిటంటే పబ్లిక్ అందరికీ కూడా మన మతం సర్వేజన సుఖినో భవంతు అంది, మన మతం మా కశ్చిత్ దుఃఖవాగ్వేతంది. అసలు మనది అభ్యంతరం ఏమి లేదు. ఇవన్నీ వాస్తవాలే. సహనాభవతు మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్, మా విద్వేషావహే, ఇలాంటివన్నీ చెప్పాం మనం. నేను దాన్ని ఏం తప్పట్టలేదు నేను. కానీ నువ్వు గమనించాల్సింది ఏంటంటే నువ్వు ఇస్లాంలో కూడా గొప్ప గొప్ప సూక్తులు అటువంటివి ఉంటాయి. క్రైస్తవులు కూడా నీకు వల్ల పొరుగువాడిని ప్రేమించమనేటువంటిది ఉంది. ఏ మతం? అన్ని మతాల్లో ఉందండి. ఒక్క మనిషిని చంపితే, ఒక్క మనిషిని అన్యాయంగా చంపితే యావత్ మానవాళ్ళని చంపినట్టు ఉందని ఖురాన్లో ఉన్నది. వాస్తవం అది. అందుచేత ఇది చెప్తూ మిగతా అన్నీ కూడా ఆ విధంగా చెప్పలేదు అని నువ్వు కలర్ ఏదైతే ఇస్తున్నావు ఇది పొరపాటు. ఈ హేట్ ఏదైతే మనం చెప్తున్నామో మీరు గమనిస్తే కనుక మీరు చదువుకోలేదు. నేను వేదం చదువుకున్నాను. దాంట్లో చాలా సూక్తాల్లో శత్రువులంతా నాశనం కావాలని రాశారు. శత్రువులందరికీ నాశనం కావాలని దేవుళ్ళకి ప్రార్థనలు చేశారు. అన్ని మతాల్లో కూడా ఇటువంటి ప్రార్థనలు ఉంటాయి. నేను వాటిని కూడా తప్పట్లేదు. వేదం చాలా గొప్పది, ప్రాచీనమైనది, అత్యున్నతమైనది, చాలా గొప్ప విలువలు చెప్పింది. నేనేమీ అంటలేదు. కానీ మనమంతా వైట్, వాళ్ళదంతా బ్లాక్. మనమంతా మంచి వాళ్ళం, వాళ్ళకి అన్ని కొమ్ములు ఉన్నాయి. వాళ్ళంతా దుర్మార్గులు, వాళ్ళంతా హిందువుల మీద దాడి చేయడానికి పూనుకున్నారు అని హిందువుల్లో ఏదైతే విద్వేషాన్ని, ఒక భయాన్ని రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్స్ మోస్ట్ డేంజరస్. ఈ ట్రెండ్ని అడ్డుకోకపోతే కనుక ఇవాళ చదువుకున్నటువంటి వాళ్ళు దేశం ఎటువైపు వెళ్తుందో మీరు గమనించకపోతే కనుక ప్రతి ఏడాది మనం ఎక్కడికో వెళ్తూ ఉన్నాం. ఈ పరిస్థితిని అడ్డుకునే ప్రయత్నం చేయకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. అద్వేష్ట వారు చెప్తారు ఇంకా తతోన విజుగుప్సతే. ఉపనిషత్తుల్లో, వేదాల్లో, భగవద్గీతలో, సమస్తలు అన్ని చోట్ల ద్వేషాన్ని స్పష్టంగా మాట్లాడిన మతం హిందూ ధర్మం. ఇంత మత్స్వం ఎవరు మాట్లాడలేదేమో కూడా.
కానీ ఎవరిని కూడా ద్వేషించమని చెప్పలే. నేనంతా వైట్, వాడంతా బ్లాక్. మరి వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు? తాలిబాన్లు పాకిస్తాన్ ఎందుకు కొట్టుకుంటున్నారు? ఇరాన్, ఇరాక్ ఎందుకు కొట్టుకున్నారు? వాళ్ళిద్దరు ముస్లిమ్సే కదా, వాళ్ళంతా ఫ్రెండ్స్ కదా నీ ఉద్దేశంలో. వాళ్ళ మధ్య 100 వైరుధ్యాలు ఉన్నాయని నువ్వు గమనించాలి. వాళ్ళలో కూడా రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయని గమనించాలి. నేను చాలాసార్లు మీటింగ్లో చెప్పాను, భయానికలోనే ముస్లిమ్స్ వచ్చేస్తున్నారు, ఆక్రమించేస్తారు, ముస్లిం రాజ్యం స్థాపించేస్తారని భయపడుతున్నటువంటి వాళ్ళు చూశాను. నేను అన్న ముస్లిమ్స్ వచ్చి 30 ఏళ్ళు కాదండి, వాళ్ళు వచ్చి 1000 ఏళ్ళు పైన ఇక్కడికి వచ్చి 1000 ఏళ్ళ నుంచి మనం ఎవడు కాపాడాడు? ఈయన 100 ఏళ్ళు అయింది సంఘం పెట్టి, ఈయన కాపాడాడు అనుకుంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. ఏ ఒక్క టెంపుల్ జరిగిపోయినా అక్కడ హిందువులు ముస్లింలు యొక్క వారు ఇందాక మనకి ఇమ్దాద్ చక్కగా పాడి వినిపించాడు. హిందూ చిలకలూరుపేట పోతే చక్కగా ముస్లిమ్స్ వాడల హిందూ విగ్రహాలు చెక్కుతో కనిపిస్తారు. మీరు కాశ్మీర్ పోతే కనుక అసలు కాశ్మీర్ అమర్నాథ్ గుహని ఒక ముస్లింకి చెప్పారని చెప్తారు. ఒక యోగి వచ్చి చెప్పాడు, మీరు ఒక కుటుంబానికి చెప్తే వాళ్ళు దాన్ని బయట పెట్టారు, ఇక్కడ శివుడు ఉన్నాడని చెప్తారు. ఈ దేశంలో మీరు ఏ క్షేత్రానికి పోయినా నేను సవాల్ చేసి చెప్తాను, హిందువులు ముస్లింలు మిగతా మతాలు కలిసి ఉన్నటువంటి కథలు, కలిసి ఉన్నట్టు చేసుకున్నటువంటి పనులే కనిపిస్తాయి. నువ్వు కొత్తగా వచ్చి వాళ్ళంతా దుర్మార్గులు, వాళ్ళ దుకాణాలు తీసేయాలి, వాళ్ళు ఉండడానికి వీల్లేదు, మనమంతా తెల్లవాళ్ళం, వాళ్ళంతా నల్లవాళ్లే అని చెప్తూ ఉంటాం. ఏదైతే నువ్వు తెల్లదనం గురించి చెప్తే బాగానే ఉంటుంది, కానీ అవతల నల్లవాళ్ళ ప్రచారం దయవుంచి చేయవద్దు. ఇది లేదు మనకు. హిందూ మతంలో ఏ లక్షణమైతే లేదు, ఏ గుణమైతే లేదు, దాన్ని మీరు ఇన్కల్కేట్ చేస్తామని ఇది పొరపాటు అని చెప్తున్నాను నేను. దయవుంచి దేశానికి వ్యతిరేకమైనటువంటి పని, మానవాళికి వ్యతిరేకమైన పని చేయవద్దు మీరు ఎవరు కూడా. ఎందుకంటే సమస్త మానవాళి కుటుంబంగా భావించినటువంటి ధర్మంలో ఉన్నాం మనం అంతా కూడా. అంచేత మేము హిందువుల యొక్క ఐక్యతను కోరుకుంటా ఉన్నాం. హిందూ సమాజం యొక్క గొప్ప విలువలను మేము చెప్పాలని అనుకుంటున్నాం. కానీ ఎవరికి వ్యతిరేకంగా కాదు, ఎవరి మీద యుద్ధానికి కాదు, ఎవరిని ద్వేషించడానికి కాదు, ఈ మతాన్ని అంతా ఆ మతం మీద పోటీ పెట్టడానికి కాదు. ఇది మేము అంగీకరించాం. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.